హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే డ్వాక్రా మహిళలు లోన్స్ అనేవి ఇక కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏ లోన్స్ కట్టవలసిన అవసరం లేదు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇలా మీరు చేసినట్లయితే నేను ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోన్స్ అనేది ఈ రూపంలో కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి చెబుతున్నారండి. సో అయితే ఏ రూపంలో కట్టాలి ఏంటి, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు మనకేంటంటే మనకు లోన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 4% వడ్డీతో మనకు లోన్స్ అనేది ఇస్తున్నారండి. అయితే ఈ 4% వడ్డీతో లోన్స్ ఇవ్వకుండా మనకు 2% కన్నా తక్కువతో లోన్స్ ఇవ్వాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాంకర్ల సమావేశంలో మనకు ఎవరైతే మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు ఈ లోన్స్కి సంబంధించి మనకి ఇప్పటి నుండి 2% వడ్డీతో అంటే 2% కన్నా తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఎవరైతే 4%తో వడ్డీతో లోన్స్ అనేది తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ యథావిధిగా ఈ లోన్స్ అనేది కట్టాల్సి అయితే ఉంటుందండి. అలాగే మీరు కట్టినా కానీ మీకు అమౌంట్ అనేది ఏదైతే వడ్డీ మీరు కడుతున్నారో ఆ వడ్డీ మనకు రిటర్న్ అయితే మన యొక్క మహిళల ఖాతాల్లోనే వేస్తారు కాబట్టి మళ్ళీ మనకేంటంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా లోన్స్ అనేది తీసుకోవాలంటే కనుక అలాంటి వాళ్ళకు 2% కన్నా తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే బ్యాంకులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. బ్యాంకులు కూడా కొన్ని బ్యాంకులు అయితే దీన్ని అమలు అయితే చేస్తున్నాయండి. మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకేంటంటే ముందు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు 20 లక్షల లోన్ అనేది ఇస్తున్నారండి. 20 లక్షలు ఇస్తే కనుక ప్రతి మహిళకు 2 లక్షల రూపాయలు అయితే వస్తుంది. అలాగే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని అయితే అమలు చేస్తుంది. అయితే మనకు ఈ 2% కన్నా తక్కువ వడ్డీతో లోన్ తీసుకుంటే కనుక మీరు ఏదైతే 4%తో ముందు తీసుకొని కడుతున్నారో ఆ 4% అంటే మనకు 2% తగ్గినట్టే కదా. ఈ 2%కి సంబంధించినటువంటి మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా తీసుకున్న వాళ్ళకు మాత్రం 2% కన్నా తక్కువ వడ్డీతోనే మీరు లోన్స్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ముందు ఏదైతే మీరు 4% వడ్డీ అనేది మీరు చెల్లిస్తూ ఉన్నారో ఆ 4% వడ్డీ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. 2% కన్నా తక్కువ వడ్డీతోనే మీకు లోన్స్ అనేది ఇచ్చే విధంగా బ్యాంకులు అయితే రెడీ అయ్యాయని చెప్పేసి కూడా జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా అయితే స్టెప్స్ అయితే అడుగులు అయితే వేస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.